పేదవాని సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని మాజీ మంత్రివర్యులు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట నరసింహం అన్నారు. సోమవారం స్థానిక మండల కేంద్రమైన కిర్లంపూడి సత్యదేవ కళ్యాణ మండపంలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేశారు. తహసీల్దార్ పి ఆశయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తోట నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రిని చేయని విధంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారన్నారు. ఇళ్ల స్థలాల్లో ఇవ్వడంతో పాటు పూర్తి హక్కులతో భవిష్యత్తులో కుటుంబ అవసరాల నిమిత్తం క్రయ విక్రయాలు జరుపుకునేందుకు రిజిస్ట్రేషన్ పట్టాలు చేయించి ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి ఆశయ్య, ఆర్ఐ సత్యప్రసాద్, విఆర్ఓలు మందేటి గురయ్య, మంకిన నూకరాజు, సునీత, సూర్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది పెనగంటి రాజేష్, దాడి చిన్నబుజ్జి, వేగి రామకృష్ణ, పీలాలోవ సుబ్రహ్మణ్యం, ఆడారి గంగాబాబు, ఓలేటి రాజు, పలికల గంగరాజు, దువ్వా బుజ్జి, మోడిబోయిన నాగార్జున, బండారు ప్రసాద్, శెట్టి సోమరాజు అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. స్టేజ్ అంతా నీదే. గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు మరియు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ ఇన్ఛార్జి మన తోట గంగరాజు గారు, అలాగే మన ముక్కళ్ళు నాయకులు సోమవారం బాపు గారు, సర్పంచ్ గారు, వేగి రామకృష్ణ గారు, ఆడారి మహేష్ గారు, సుబ్రహ్మణ్యం, పెద్దబాబు, సుధాకర్, పైగా వీరబాబు రండి, పైకొచ్చే శివా అలా రండి. ముక్కలు అన్నేది ధనలక్ష్మి, ఇలా చూడండి. ఓకే ఓకే ఇలా ఇలా ఓకే సార్, ఇలా చూడండి. జగన్ పట్టా తీసుకురండి, ఇలా చూడండి. లబ్ధిదారులు కూడా తీసుకొని రండి. ఓకే 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 ఇలా చూడండి. ఇలా చూడండి. సార్ సార్ మండలానికి సంబంధించి ఏదైతే గత కొన్ని రోజుల క్రితం హౌసింగ్ సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలు ఇచ్చారో దానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇటీవల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ పంపిణీ కార్యక్రమానికి వేదిక ఉన్నటువంటి పెద్దలకు, మన తహసీల్దార్ గారికి, పాత్రికేయ సోదరులకు, లబ్ధిదారులైనటువంటి సోదరులందరికీ కూడా
చేసుకుంటూ మరి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం. ఇదిలోనే మీ అందరికీ తెలుసు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి దాదాపుగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఈ రాష్ట్రం మొత్తం మీద. అందులో జగనన్న కాలనీలని ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. దానిలో భాగంగానే మన కిల్లపూడి మండలానికి దాదాపుగా 2000 పైగా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. దానికి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం ఏంటంటే ఈరోజు అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. రిజిస్ట్రేషన్ అంటే మనందరికీ తెలుసు, ఒక ఇల్లు ఉన్నామంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అమ్మాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి అటువంటిది ఉచితంగా ఫ్రీగా ప్రభుత్వ అధికారులు మీ దగ్గరికి వచ్చి మీకు ఏదైతే పట్టా ఇచ్చారో గతంలో ఆ పట్టాని రిజిస్టర్డ్ డాక్యుమెంట్గా రిజిస్టర్ చేశారు. అంటే అది ఎవ్వరు దాన్ని ఎవరు కూడా ముట్టుకోలేరు, ఏం చేయలేరు. అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చేయించడం జరిగింది. దానిలో భాగంగానే మన మండలానికి సంబంధించి 2000 చిల్లర పైగా ఆ రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి గ్రామాల వారిగా ఉన్నారు కొంతమంది. అంటే ఇప్పుడు కొంతమందికి గ్రామానికి 2-3 అలా ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ కూడా మన గ్రామాల్లో ఇచ్చుకుంటారు. మరి అది ఒక గొప్ప కార్యక్రమం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. మరి తప్పనిసరిగా ఇల్లు అన్నది మరి తహసీల్దార్ గారు చెప్పినట్టుగా చాలా ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ స్థలాల్లో చక్కటి ఇల్లు కట్టుకుని నిర్మించుకోవాలని ప్రభుత్వం కూడా దాని తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కటి ఇల్లు నిర్మించుకోవాలని కూడా నేను మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కూడా ఇల్లు లేకుండా చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ రూపంలో అందరికీ ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వటం, మరి ఇల్లు కట్టించి ఇవ్వటం, మళ్ళీ రిజిస్ట్రేషన్ కూడా చేసి ఈరోజు మీరు తీసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత 10 సంవత్సరాల తర్వాత మీకు ఏదైనా పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, ఇంకేమన్నా ఉన్నా అమ్ముకోవడానికి ప్రభుత్వం అధికారికంగా 10 సంవత్సరాల తర్వాత మీకు హక్కు కూడా కల్పించారు. ఇప్పుడు మీకు ఇవ్వబోయే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా అది ఉంది. కాబట్టి సామాన్య మానవులు కూడా అందుబాటులో ఉండే విధంగా ఇళ్ల స్థలాలని ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. ఆ పార్టీలకు అతీతంగా ఇచ్చారు. అందుకని మరి ప్రభుత్వానికి మీరందరూ మనందరం కూడా ఇప్పుడు కూడా విజయులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన కిర్లంపూడి మండలం తీసుకుంటే మన కిర్లంపూడి గ్రామంలో మొత్తం లబ్ధిదారులు 3988 మంది ఉన్నారు. వాళ్ళల్లో మరి దాంట్లో భాగంగా ప్రభుత్వ భూమిని 54 ఎకరాల 28 సెంట్లు, అలాగే భూసేకరణ చేసి 56 ఎకరాల 73 సెంట్లు భూమిని సేకరించడం జరిగింది. అంటే